హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పిల్లలు అలాగే పెద్దవాళ్ళు ఎంతో ఇష్టపడి తినే ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దీనికోసం అయితే మనం ఫ్రెష్ పొటాటోస్ తీసుకొని వాటిని ఇలా నీట్గా కడిగి పెట్టుకుంటామండి. అలా ఒక్కొక్క పొటాటోని అయితే తీసేసుకొని ఇలా నీట్గా పీల్ ఆఫ్ చేసేసుకుంటామండి చక్కగా. సో అన్ని పొటాటోస్ మనం ఎన్నైతే తీసుకుంటామో అవన్నిటి కూడా ఇలా పీల్ ఆఫ్ చేసేసుకొని ఇలా చిన్నగా తరుక్కోవాలండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలా అయినా కట్ చేసుకోవచ్చు. మనకి మీడియం సైజులోనే ఉండాలండి, మరీ పెద్దగా మందంగా కాకుండా. ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ సైజులోనే ఉండాలి. అలా అయినా కట్ చేసుకోవచ్చు, లేదా ఇలాంటి మిషన్ ఒకటి మార్కెట్లో దొరుకుతుందండి, దాన్ని యూస్ చేసినా సరే మనకు అలా చిన్న చిన్న పీసెస్గా ఇక్కడ చూసారు కదా ఇలా వచ్చేస్తుంది చక్కగా. మనం కట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. అది లేని వాళ్ళు ఇలా చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోండి. కట్ చేసినవన్నీ అయితే ఇలా వాటర్లో వేసేసుకుంటామండి, ఎందుకంటే అవి నల్లపడకూడదు. వేసుకున్నాం కదా, వాటిని మనం 2 times వాష్ చేయాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఫస్ట్ సారి ఇలా తెల్లగా వస్తాయి వాటర్. సో అది అనేది నీట్గా చక్కగా వచ్చే వరకు అయితే మనం 2 times అయితే వాష్ చేసుకోవాలి. ఇక్కడ మీరు చూసారు కదండి, ఇలా సెకండ్ టైం వాటర్లో ఫ్రెష్గా కనిపిస్తున్నాయి కదా. ఫస్ట్ చూసారా ఇలా తెల్లగా వచ్చే నీళ్ళు, అలా 2 times నీట్గా వాష్ చేసుకున్నారంటే బాగా వస్తాయండి ఫ్రెంచ్ ఫ్రైస్. నెక్స్ట్ అయితే ఇలా స్టవ్ ఆన్ చేసి పెట్టుకొని వాటర్ అనేవి బాగా బాయిల్ అయ్యాక దాంట్లో 1 చెంచాడు కల్లుప్పు యాడ్ చేశానండి, అదే రాక్ సాల్ట్ వేసి అది బాగా ఉడికాకైతే దాంట్లో ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేసుకున్నానండి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు, లేదా లెమన్ అయినా పిండుకోవచ్చు, మన ఇష్టం. సో ఇలా 50% బాయిల్ అయ్యే వరకు అయితే ఉడికించుకున్నాను. ఇక్కడ మీరు చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ఫ్రెంచ్ ఫ్రైస్. ఇలా అయితే మనకి నీట్గా వచ్చేస్తుందండి. యాక్చువల్గా లెమన్ వేస్తే ఇంకా వైట్గా వస్తాయి, వేయకపోయినా చక్కగానే ఉన్నాయండి. సో మీకు కావాల్సిన వాళ్ళు లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేనైతే వాటిని ఇలా నీట్గా తీసి పెట్టేసుకున్నాను. ఫ్రైస్ అనేది మరీ ఎక్కువ ఉడకనియద్దండి, 50% బాయిల్ అయితే చాలు. అలా తీసుకున్నవి ఇలా నీట్గా ఆరబెట్టుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, ఫ్యాన్ గాలికి అయితే ఆరబెట్టేసుకోండి. అది పూర్తిగా డ్రై అయ్యాకే మనమైతే ఆయిల్లో వేస్తాము, అంతవరకు అయితే డ్రై చేసుకోవాలి. సో ఇక్కడ బాగా ఆరిపోయాయండి. దాని తర్వాత అయితే అన్నీ ఒక బౌల్లోకి తీసుకొని మనమైతే కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకుంటామండి. అది పూర్తిగా డ్రై అయ్యాకే మనం కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. సో నేనైతే ఒక 4 spoons తీసుకున్నాను కార్న్ఫ్లోర్. ఇలా వాటిని నీట్గా పట్టేలాగా ప్రతి ముక్కకి నీట్గా మిక్స్ చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా మీరు, వాటర్ ఏమి యాడ్ చేయొద్దండి, సరిపోతుంది. ఆల్రెడీ అవి బాయిల్ అయిపోయాయి కదా, సో నీట్గా అంటేసుకుంటుంది. సో వాటర్ యాడ్ చేస్తే మళ్ళీ బాగా రావండి, సో యాడ్ చేయకుండానే ఇలా మిక్స్ చేసుకోండి నీట్గా. చూసారు కదండి ఎంత చక్కగా వచ్చేసాయో. నెక్స్ట్ అయితే మనం ఆయిల్ని హీట్ చేసుకుంటామండి. ఇలా బాగా హీట్ అయిందంటే మనం ఒకదాని తర్వాత ఒకటి నీట్గా వేసేసుకుంటాము. ఇలా చక్కగా వేసేసుకున్నాక ఫస్ట్ టైము మనం ఎక్కువ టైము ఉంచొద్దండి, 1 to 2 minutes ఉంచితే సరిపోతుంది. ఎందుకంటే మనం డబుల్ ఫ్రై చేసుకుంటామండి. ఫస్ట్ టైం అయితే 1 minute ఉంచేసి ఇలా కలర్ చేంజ్ అవ్వకముందే తీసేస్తాము. అవి చల్లారాక సెకండ్ టైం వచ్చేసి మళ్ళీ వేస్తామండి. వేసి బాగా కలర్ అనేది చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకుంటాము. మనకి తెలుస్తుంది కదండి ఇవి బాగా ఉడికాయని. సో కరకరాలాడేటప్పుడు మనం ఇంకా తీసేసుకుంటాము సెకండ్ టైము. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇలా కలర్ చేంజ్ అయ్యి వచ్చిందంటే ఇవి తీసేయాలి. సో అలా మనం డబల్ టైం ఫ్రై చేసామంటే ఇలా కలర్ అనేది ఈవెన్గా వస్తుందండి, అలాగే నీట్గా ఉడుకుతాయి లోపల కూడా. ఇక్కడ మీరు చూసారు కదండి ఎంత చక్కగా వచ్చాయో. ఇలా నీట్గా అయితే ఫ్రై అయిపోతాయి అన్నీ కూడా. సో కంపల్సరీగా మనం డబుల్ ఫ్రై చేస్తే ఇలా ఫ్రైస్ అనేది చక్కగా వస్తాయండి. సో మీరు ఇలా చేయండి. ఈ ప్రాసెస్ మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ టైం వచ్చేసి మనం 1 minute ఫ్రై చేస్తాం, సెకండ్ టైం వచ్చి బాగా కరకరలాడే వరకు అయితే ఫ్రై చేస్తామండి. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే ఫ్రైస్ అన్నీ ఫ్రై చేసేసుకుంటామండి. ఇక్కడ చూసారు కదా మీరు ఎంత బాగా వచ్చాయో. అలాగే ఇవి తుంచినా సరే నీట్గా ఉడికిపోయాయండి మొత్తం కూడా. దాని తర్వాత దీనికోసం మసాలాను అయితే ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా ఒక టీ స్పూన్ కారం తీసుకున్నాము, అలాగే రుచికి సరిపడా ఉప్పు.
చేసామండి. మేము వాడింది రోజ్ సాల్ట్, అందుకని ఆ కలర్లో ఉంది. నెక్స్ట్ ఒక స్పూన్ గరం మసాలా, అలాగే ఇంకొక స్పూను చాట్ మసాలా యాడ్ చేసాము. అలా యాడ్ చేసి నీట్గా మిక్సింగ్ అయితే చేసుకున్నామండి. ఇలా నీట్గా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లో కావాలంటే షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కొద్దిగా, అది మీ ఇష్టము. మేమైతే యాడ్ చేయలేదు. అలా నీట్గా చల్లేసుకోవడమే. ఇక్కడ మీరు సౌండ్ వినొచ్చు ఎలా వచ్చాయో కరకర. ఇలా నీట్గా మొత్తం పట్టేలాగా మనం మిక్స్ చేసేసుకుంటామండి. సో మనకైతే మసాలా ఫ్రైస్ రెడీ అయిపోయాయి. ఆ తర్వాత ఇలా మనం సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, చాలా సింపుల్గా అయిపోయింది. టేస్ట్ కూడా అదిరిపోయిందండి. షాప్లో తినడం కన్నా ఇంట్లో చేసుకొని తింటే చాలా యమ్మీగా వస్తుంది. షాప్లో అయితే ఇన్ని పెట్టరు కదా. సో మనమే హ్యాపీగా ఇంట్లో చేసుకుంటే బాగా తృప్తిగా తినచ్చు. ప్లస్ లెస్ కాస్ట్లోనే మనకి యమ్మీ ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయాయి. మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి. అండ్ నాకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.